లోకంలో ఏ స్త్రీ అయినా అమ్మా అని పిలిపించుకోవాలనే కోరిక కలిగి ఉంటుంది. అమ్మా అని పిలిపించుకోవాలన్నటువంటి నా కోరికకి మీరందరూ ప్రతిబంధకంగా నిలబడ్డారు. నా హక్కును మీరు కబళించేశారు. వేరొక స్త్రీ యందు నా భర్త తేజస్సు పడేటట్టుగా చేశారు. మీరు చెయ్యరాని పాపం చేశారు. నా కడుపు పండకుండా చేశారు. కాబట్టి ఇక మీదట 33 కోట్ల దేవతల భార్యలకి బిడ్డలు పుట్టకుందురుగాక అని శాపం పెట్టింది. అందుకనే దేవతల సంఖ్య ఇప్పటికీ అంతే ఉంటుంది. అమ్మవారి కోపం, శాపం. ఆ తర్వాత కోపం భూమి వైపు తిరిగింది. వీళ్ళు అడిగితే నీవెలా పుచ్చుకున్నావు? నీవు కూడా ఆడదానివే కదా. ఈశ్వర, ఆ తేజస్సును నేనెలా పుచ్చుకుంటాను అని అడిగావా? లేదే. అందువల్ల నీవు అనేక రూపాలను పొందుతావు. ఒకే భూమి ఒకచోట చౌడి నేల, ఒకచోట సారవంతమైన నేల, ఇలా రకరకాలైన రూపాలు పొందుతావు. అలాగే నీవు చాలామందికి భార్య అవుతావు అన్నారు. అందుకనే రాజైనటువంటి వాణ్ణి భూకాంతుడు అని పిలుస్తారు. ప్రతి రాజు భూమికి భార్యే. ఇది భూమిని ఎన్ని వేల మంది రాజులు పరిపాలిస్తే అన్ని వేల మందికి భూమి భార్య అయింది అమ్మవారి శాపం వల్ల. ఒకవేళ వేరొక రకంగా నీ యందు బిడ్డ జన్మించినా అది ఆడపిల్ల కావాలి. అంతే తప్ప నీకు మగపిల్లవాడు పుట్టడం. నీవు అమ్మాని కొడుకు చేత పిలిపించుకుంటావు, కానీ నీకు ఆడపిల్లే పుడుతుంది. అందుకే సీతమ్మ పరబ్రహ్మం పుట్టాలంటే భూమిలోంచి పుట్టాలి. ఇది సీతమ్మగా పుట్టాలి అంటే భూమిలో నుంచే పుట్టింది, భూజాత అయింది. పద్మావతిగా పుట్టాలంటే భూమిలో నుంచే పుట్టాలి. పార్వతీదేవి శాపం. కాబట్టి నీ కొడుకు పుట్టడు అని చెప్పింది. ఆ తర్వాత దేవతలందరూ సిగ్గుతో మరాన్ పడిపోయారు. తలెత్తి అమ్మవారి వైపు చూడలేక తలకాయలు దించుకొని ఉన్నారు సిగ్గుతోటి. తపస్సు చేసుకోదలిసింది. దేవతలు అడిగారు కాబట్టి తాను పశ్చిమ దిశగా హిమవత్ పర్వత ప్రాంత శృంగానికి తపస్సుకు వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. దేవతలు ఏమన్నారు? ఇక తపస్సు చేసుకో అన్నారు కదా, అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు కూడా వెళ్ళిపోయింది. ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారిని ఏమైనా అన్నదా? గమనించారా? ఏమీ అనలా. ఇది భార్యాభర్తల యొక్క మనస్సులు ఏకం కావడం అంటే. జీవితంలో ఇది అందరికీ చాలా అవసరం. లోపించేది అదే. ఇప్పుడు శివుని యొక్క తేజస్సు స్ఖలనం అయిందా లేదా అంటే అయిందనే చెప్పాలి. కానీ అది జగదంబ యందు ప్రవేశించిందా అంటే లేదు అని చెప్పాలి. అందువల్ల పార్వతీదేవి గర్భం ధరించడం వల్ల సుబ్రహ్మణ్యుడు రాడు. స్ఖలనం అయిపోయినటువంటి తేజస్సు మాత్రం ఎందుకు పనికి రాకుండా పోలా. అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? భూదేవి భరించలేక అగ్నిహోత్రుడికి ఇచ్చింది. అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలుగుతుంది. అంటే తారకాసుర సంహారానికి కావలసినటువంటి ఒక వరం ఫలించింది. ఇప్పుడు దేవతలందరికీ బుద్ధి కూడా వచ్చింది వాడు చేసిన పనికి. మళ్ళా దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఇక పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా, ఎప్పటికి కలుగుతాడు అని అడిగారు వాళ్ళు. అంటే అప్పటికి గాని శివమాయ విడిపోల. అప్పుడు ఆయన అన్నాడు, బ్రహ్మ, పార్వతీ పరమేశ్వరులు కొడుకు పుట్టడా అని అడుగుతారేమిటి? ఇప్పుడు శివుడి యొక్క తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది కదా. అగ్నిహోత్రులోని ఈ తేజస్సును తీసుకొచ్చి ఎవరి వందైనా ప్రవేశపెడదామంటే ఉపాధికి ఆ తేజస్సును తట్టుకునే శక్తి ఆ క్షేత్రానికి ఉండాలి. పోని దేవతల భార్యలలో ఎవరిలోనైనా
ప్రవేశపెడదామా అంటే అమ్మవారి శాపం పెట్టేసింది. కాబట్టి వీళ్ళెవరు పనికిరారు. ఇప్పుడు పిల్లవాడు ఎవరి వల్ల పుట్టాలి? ఫలానా స్త్రీ యందు శివుడి యొక్క తేజస్సు ప్రవేశపడినట్టు పార్వతీదేవికి తెలిసిందా? ఆవిడ ఊరుకుంటుందా? ఆవిడ ఊరుకుంటేనే జరిగేది. అలా ఊరుకోవాలంటే ఆవిడకేదో ప్రేమ ఉండాలి. ఆ ప్రవేశపెట్టబడిపోయే స్త్రీలో తనకు పుట్టినా ఆవిడకు పుట్టినా తన కొడుకుగానే బంధుత్వం వచ్చే అవకాశం ఉండాలి. అలాంటిది ఈ లోకంలో ఒక్కళ్లే ఉన్నారు. హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె గంగ, చిన్న కుమార్తె పార్వతి కదా. కాబట్టి వాళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు కదా, నా అక్కయ్యకి పుట్టినా పర్వాలేదులే అనుకుంటుంది. కాబట్టి దేవతలు తీసుకువెళితే ఆకాశంలో ప్రవహిస్తోంది ఆ తల్లి మందాగ్ని పేరుతోటి. గంగలో అగ్నిహోత్రం దగ్గర ఉన్న శివ తేజస్సును విడిచిపెడితే గంగకు కుమారుడు పుడితే అప్పుడు ఉమాదేవి బెంగ పెట్టుకోదు. పోనీలే, నా అక్కకే కదా నా భర్త గారి తేజస్సు వల్ల కొడుకు పుట్టాడు, ఇప్పుడు అతను నాకు కూడా కొడుకే అవుతాడని ఊరుకుంటుంది. గంగ విషయంలో ఏమనదు. కాబట్టి శివ తేజస్సును ఇప్పుడు గంగ యందు ప్రవేశపెట్టండి. అగ్నిహోత్ర, నువ్వు వెళ్ళి శివుడి తేజస్సును గంగా నదిలో విడిచిపెట్టు అన్నాడు. దేవతలందరూ బయలుదేరి వెళ్ళాడు. గంగ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీ యందు శివ తేజస్సును ప్రవేశపెడతాను, నీవు స్వీకరించి లోక కళ్యాణం కోసం కొడుకును కను అని కోరుకున్నారు. బహుశా వేరొకరి తేజస్సును తీసుకువచ్చి ఇంకొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డను కనడం అనే స్థితి పాశ్చాత్య దేశంలో కాదు, మొదట కుమార సంభవంలోనే ఈ ప్రక్రియ ఈశ్వరుడు చేశాడేమో. అదే కదా, ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఇప్పుడు ఏదో కనిపెట్టామని అనుకుంటున్నారు కదా. అప్పుడు గంగని ప్రార్థించారు దేవతలంతా, అమ్మా, నీవు ఈ పని చేయాలి. నువ్వు గంగమ్మకి కదా, సమస్త పాపాలు కడిగేదానివి కదా, నీకే పాపం ఉండదమ్మా. అయినా అది శివుడి తేజస్సు, లోక కళ్యాణం కోసం నీవు ఇది చెయ్యాలి అన్నారు. అప్పుడు ఆ తల్లి శివ తేజస్సుని స్వీకరించడానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. ఎందుకని? దేవకార్యం కాబట్టి. చక్కటి దివ్యమైన రూపాన్ని పొంది ఆ తేజస్సును పొందడానికి అంగీకారంతో వచ్చింది. అంటే వికసించిన మనస్సుతో ఎటువంటి అరమరికలు లేకుండా లోక కళ్యాణం కోసమని తాను పరమేశ్వరుని యొక్క తేజస్సుని తన యందు వహిస్తున్నాను అనే భావంతో గంగాదేవి వచ్చి అగ్నిహోత్రుడి ముందు నిలబడింది. ఇది సృష్టికే విచిత్రం. ఆవిడ గంగ, ఈయన అగ్ని. ఆ అగ్ని గంగ దగ్గరికి వెళితే అగ్ని అయినా ఆరిపోవాలి, అంతే కదా, లేదా గంగ అయినా ఇంకిపోవాలి వేడికి. ఇప్పుడు ఎలా సమాగమం కూరుతుంది? ఎలా తేజస్సు విడవబడుతుంది? అంటే ఇది కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లనే జరగాలి. శివ సంకల్పమస్తు. శివుడు తనకు కుమారుడు కలుగుతున్నాడని అక్కడ సంతోషపడాలి. మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాని సనత్ కుమారుడు తనకు కుమారుడుగా తనతో కూడా సంబంధం ఉన్నట్టే పార్వతితో పుత్రుడిగా ఉండేటట్టు వస్తున్నాడని అమ్మవారు కూడా సంతోషపడాలి. అగ్నిహోత్రుడు తన యొక్క అవయవాలన్నింటి చేత గంగాదేవి యొక్క అవయవాలను కప్పి తనలో ఉన్న శివ తేజస్సుని గంగ యందు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆవిడ గర్భాన్ని దాలుస్తుందా? మొత్తం దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, తారకాసురుడితో సహా అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. తనకి కాలం సమీపిస్తుందేమోనన్న భయం తారకాసురుడిది. ఆమె తేజస్సును తట్టుకోగలనా? కుమార సంభవం జరుగుతుందా? పుడితే పార్వతీదేవికి కూడా కొడుకుగా ఇప్పుడు ఎలా వస్తాడు అని మిగిలిన వాళ్ళు ఉత్కంఠతో చూస్తున్నారు. గంగమ్మ ఏమంటుందని లోకమంతా గమనిస్తున్నారు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్టుగా గంగమ్మ ఒక్క మాట అంది, అయ్యయ్యో, నేను ఈ తేజస్సును భరించలేను, నా నీరంతా ఉడికిపోతోంది, ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను,
నాలో ఉన్న నీళ్లన్నీ ఆవిరైపోతున్నాయి, నాకు స్పృహ తప్పిపోతోంది, నా అవయవాలన్నీ డస్సిపోయినాయి, ఈ తేజస్సును నా యందో నేను ఉంచుకోలేను, అది నాకు శక్యం కావడం లేదు, దీన్ని నేనేం చేయాలి అని అడిగింది. అంతేగాని తాను గర్భాన్ని ధరించగలను అని అనలా. దేవతలకు మళ్ళీ కంగారు మొదలైంది. అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు, గంగా, నీవు శివ తేజస్సును భరించలేకపోతే దాన్ని అటూ ఇటూ చిమ్మేయి, ఆ తేజస్సును తీసుకువెళ్ళి హిమవత్ పర్వత పాదాల దగ్గర విడిచిపెట్టేయి అన్నాడు. వెంటనే గంగ ఆ తేజస్సును తీసుకువెళ్ళి హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలేసింది. అంటే ఇప్పుడు శివ తేజస్సు మళ్ళా భూమి మీద పడింది. భూమికి అమ్మవారి శాపం ఉంది, భూమికి కొడుకు పుట్టడం. ఇప్పుడు అందరి తలకాయలు వాలిపోయినాయి. ఇప్పుడు ఏం జరుగుతుందా అని దేవతలందరూ ఆ హిమవత్ పర్వతం వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ ప్రాంతం అంతా అద్భుతమైన కాంతితో నిండిపోయింది. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే ఆ భూమి మీద విశేషమైనటువంటి బంగారం, దాని తర్వాత వెండి పుట్టకొచ్చినాయి. దాని యొక్క క్షారంలో నుంచి రాగి, ఇనుము పుట్టినాయి. దాని తేజోమలంలో నుంచి తగరం, సీసం పుట్టినాయి. అంటే ధాతువులు వచ్చినాయి శివవీర్యం నుంచి. మిగిలినటువంటి తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకాలైనటువంటి ధాతువులు పుట్టినాయి. అంటే ఇప్పటికీ మనం గనుల్లో తవ్వుకుంటున్నటువంటివి శివ తేజస్సే. లోహాలన్నీ, ఖనిజాలన్నీ ఆయన అనుగ్రహంతోనే మనం బతుకుతున్నాం. ఈ కనిపించేదంతా శివ తేజస్సే. నిజంగా మనం ఆయనకి ఎంత కృతజ్ఞులై ఉండాలో ఆలోచిద్దాం. ఇప్పుడు శివ తేజస్సు బంగారం అయిపోయింది కదా అని వాళ్ళు చింతిస్తున్నారు దేవతలు. ఇప్పుడు వాళ్ళకి కావలసిన బంగారం కాదుగా, తారకాసురుణ్ణి సంహరించగల కొడుకు కావాలి. కుమారుడు రాలేదని, శివ తేజస్సు వృధా అయిపోయిందని బెంగబెట్టుకొని చూస్తున్నారు. అక్కడ రెల్లు పొదలు కొన్ని ఉన్నాయి ఆ పర్వత సానువుల్లో. అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది. ఏమిటా తటాకం అంటే, లోకానికి శంకరుడు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు. పూర్వం భస్మాసురుడికి శంకరుడు ఒక వరం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ భస్మాసురుడు తన హస్తాన్ని శంకరుడు తల మీదే పెట్టాలని ప్రయత్నించాడు, వెంటపడ్డాడు. అపాత్రులకి వరాలు ఇవ్వడం ఎంత ప్రమాదమో లోకానికి చెప్పాలనుకున్నాడు శివుడు. అందుకని చేతకాని వాడిలాగా వెనక్కి తిరిగి పరిగెట్టాడు. మన్మధుణ్ణి, త్రిపురాసురుణ్ణి కాల్చిన వాడికి, బ్రహ్మగారి యొక్క 5వ తల గిల్లేసినటువంటి వాడికి, ఉపమన్యుడికి పాలసముద్రాన్ని సృష్టించి ఇచ్చిన వాడికి, యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన్ని పడగొట్టిన వాడికి, ఒక తుచ్చమైనటువంటి రాక్షసుని చంపడం పెద్ద లెక్క కాదు. ఆయన చేతకాక పారిపోరా, లోకానికి ఒక పాఠం చెప్పడానికి ఆనాడు ఆ విధంగా పరిగెత్తాడు. ఆయన వెనక్కి తిరిగి పరిగెత్తున్నట్టుగా నటిస్తుంటే అప్పుడు అమ్మవారు తన శరీరాన్ని ఒక తటాకంగా మార్చింది. దానిని శరవణ తటాకం అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం నీరుగా మారింది. ఆ తర్వాత మళ్ళా ఆవిడ జగదంబ అయిపోయింది. కానీ ఆ తటాకం అక్కడ ఆమెనే ఉన్నది. ఆ తటాకాన్ని అలా రక్షించమని అడిగింది. ఇప్పుడు ఈ రెల్లు పొదలన్నీ వెండి, బంగారం తగిలి మెరిసిపోతున్నాయి. అందులోంచి గభాలున ఒక తేజస్సు ఆకాశ స్వరూపుడై అంతటా నిండిపోయినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క తేజస్సు వాయు సహాయంగా అగ్నిహోత్రుల వల్ల నీటి యందు, గంగ యందు విడిచిపెడితే పైకి లేచి భూమి మీద పడి పంచభూతాత్మకమై పైకి లేచి ఆ శరవణ తటాకంలో పడి పార్వతీదేవి శరీరంలో పడినవాడయ్యాడు. కాబట్టి అమ్మవారికి కొడుకైనాడు. ఒక్కసారి మెరిసిపోతూ బంగారపు రంగులో ఒక పిల్లవాడు ఆ శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది. జై కుమారస్వామికి. ఆయన జ్యోతిస్వరూపుడు. ఆయన అగ్ని తేజస్సుగా పైకి వచ్చాడు. ఈ విధంగా కుమార సంభవం జరగగానే దేవతలందరూ పొంగిపోయారు. చూస్తూ ఉన్నారు కదా వాళ్ళంతా. దేవదుందుబులు మోగించారు, అప్సరసలు నాట్యం చేశారు, నారదాది మహర్షులు గానం చేశారు, పుష్ప వృష్టి కురిపించారు. శంకరుడు ఇంత జటిలమైన సమస్యని ఎంత చమత్కారంగా విప్పాడో అని ఆయనను ప్రస్తుతించారు. కుమారస్వామి శివ తేజస్సు వల్లే పుట్టాడు,
పార్వతీదేవి కోరిక మేరకి శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు. అందుకే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తుల అమ్మవారి యొక్క రూపమే వచ్చింది. ఆహా! సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూస్తే పూజించటానికి బదులుగా ఆయన బుగ్గలు గిల్లాలనిపిస్తుంది, ఆయన ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. చిన్నపిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. మేము మొట్టమొదట అందమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని తెన్కాశి అనే చోట చూశాం. అది 1991 సంవత్సరం. ఆ తర్వాతే నా కుమారుడు నా భార్య గర్భంలో పడ్డాడు. అది మా అదృష్టం. అప్పుడు అనుకున్నాం, ఇంతటి స్వామి మా కడుపున పుడితే బాగుండు అని. మమ్మల్ని అనుగ్రహించాడు, కుమారుడు పుట్టాడు మాకు కూడా 1991లోనే. మేము 90 చివరిలోనూ ఎప్పుడో దర్శించాం. ఈ దసరా సెలవులకి వెళ్ళాము అన్నమాట. కుట్రాలం వెళ్ళి ఆ కుట్రాలం దగ్గరే తెన్కాశి, శివకాశి దగ్గర తెన్కాశి అంటే దక్షిణ కాశీ అని పేరు. తెన్ అంటే దక్షిణ అని తమిళంలో. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లవాడికి పాలు పట్టించాలి. వాళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. తం కుమారం తతో జాతం సేంద్రై సహ మరుద్గణై క్షీర సంభవ కృత్తికాః సమయోజయన్. కుమార సంభవానికి ఇది ప్రధానమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని గనక పఠిస్తే వంశాలను సుబ్రహ్మణ్యుడు కాపాడతాడు. ఆ పిల్లవాడు పుట్టం చూసినటువంటి ఇంద్రుడు, దేవతలు అందరూ అనుకున్నారు, మనకు రక్షకుడైనటువంటి వాడు ఒక శిశువుగా కనిపిస్తున్నాడు, శివవీర్య సముద్భవుడు, ఇప్పుడు ఈయనకి తల్లిపాలు కావాలి. ఎట్లా అనుకున్నారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. కృత్తికా నక్షత్రం అమ్మవారి యొక్క స్వరూపం. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. వాళ్ళు 6 నక్షత్రాలు సముదాయం. ఆ కృత్తికా నక్షత్రం పౌర్ణమితో కలిసి ఉండే మాసమే ఈ కార్తీక మాసం. మనం మొన్ననే పూర్తయింది కదా మనకి. ఆ కృత్తికలు 6 వచ్చి మేం పాలిస్తాం అన్న. అంటే సుబ్రహ్మణ్య స్వామి రూపం దాల్చి పుట్టినటువంటి రోజు ఏదైతే ఉందో అది మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠీ తిథి. అది ఈరోజు. దాన్నే స్కంధ షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని, సుబ్బరాయ షష్ఠి అని ఇలా రకరకాలుగా పిలుచుకుంటాం మనం. ఆ పర్వదినం సందర్భంగానే మనం ఈ ప్రవచనం చేసుకుంటున్నాం ఇవాళ ముఖ్యంగా. సరే, ఆ కృత్తికలు 6 వచ్చి మేం పాలిస్తాం, ఇలాంటి పిల్లవాడు మాకెక్కడ దొరుకుతాడు, కాబట్టి ఈ పిల్లవాడికి మేము పాలు ఇవ్వాల్సిందే, మాకు వరం ఇవ్వండి అన్నారు దేవతలతోటి. దేవతలు ఏం వరం కావాలి అని అడిగారు. ఈ పిల్లవాడు మాకు కూడా కొడుగ్గా చెప్పబడాలి అన్నారండి. అందుకనే ఆయనకి స్కంధుడు అనే పేరు, అలాగే కార్తికేయుడు అనే పేరు, క్షమించాలి కార్తికేయుడు, కృత్తికల చేత పోషింపబడ్డాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు వచ్చింది. అప్పుడు దేవతలు అన్నారు, అమ్మా ఈ పిల్లవాడు మీకు కూడా బిడ్డగానే పిలువబడతాడు, కాబట్టి మీరు ఆయనకి పాలివ్వండి అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. స్తన్యం జాలువారింది. అమ్మవారే కదా కృత్తికా రూపంలో ఉంది. పిల్లవాడు పుట్టగానే మాతృభావన ఏర్పడితే తప్ప పోషణగా పాలు కదలవు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పాలిద్దామని క్యూలో నిలబడలా. 6 ఏకకాలంలో పాలివ్వడానికి సిద్ధపడ్డారు. మేం ముందు ఇవ్వాలని. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని స్వామి 6 ముఖాలతోటి ఆ పిల్లవాడు ఏకకాలంలో పాలు తాగాడు. అందుకని షణ్ముఖుడైనాడు. పుడుతూనే అమ్మయందు గౌరవాన్ని ప్రకటించాడు. అప్పుడు దేవతలు కృత్తికలతో అన్నారు, ఓ కృత్తికలారా, మీరు మా మాట మన్నించి
వెంటనే పిల్లవాడికి పాలిచ్చారు కాబట్టి, ఈ పిల్లవాడు కృత్తిక పాలు త్రాగాడు కాబట్టి ఈ పిల్లవాడిని కార్తికేయుడు అని పిలుస్తారు అన్న. మహానుభావుడు సనత్ కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపడిపోతే పూర్ణంగా గర్భం 12 నెలలు లేకుండానే బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన జారిపడ్డాడు కాబట్టి స్కంధుడు అని పిలువబడ్డాడు. అలాగే ఒకేసారి 6 ముఖాలతో పాలు తాగాడు కాబట్టి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు కూడా వచ్చినాయి. పరమశివుని తేజస్సులో నుంచి శంకరుడికే ఒక కొడుకుగా పుడితే ఒక కుటుంబం కాదు, ఒక లోకం కాదు, ఒక వర్గం కాదు, ఒక గణం కాదు, ఆ కుమారుణ్ణి చూసి సమస్త ప్రపంచం ఆనంద సాగరంలో మునిగిపోయింది కాబట్టి ఆ పిల్లవాడిని కుమారా అని పిలిచారు. కుమారా అనే పేరు కుమారస్వామికి తప్ప మరెవ్వరికీ లేదు. అందుకని ఈ కుమార శబ్దం ఈశ్వరపుత్ర సంబంధమై శివుడి యొక్క కుమారుణ్ణి ఉద్దేశించిందిగా ఉంటుంది. అగ్నిహోత్రుడు పరమశివుని తేజస్సును తన యందు ఉంచుకొని గంగ యందు ప్రవేశపెట్టిన కారణం వల్ల ఆ పిల్లవాడికి పావకి అనే పేరు కూడా వచ్చింది. పావకుడు అంటే అగ్ని. అలాగే గంగ సంబంధం కూడా ఉంది కాబట్టి ఆయన కూడా గాంగేయుడు అయినాడు. అలాగే శరవణ తటాకంలో నుంచి వచ్చాడు కాబట్టి శరవణభవుడు అనే పేరు కూడా వచ్చింది. ఆయన ఒకేసారి తల్లిపాలు తాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే ఒక్క రోజులో యవ్వనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తర క్షణం ఆయనకి అభిషేకం చేద్దామని పుట్టినరోజు నాడే దేవతలందరూ ఆయన్ని కూర్చోబెట్టేసి దేవసేనాధిపతిగా అభిషేకం చేశారు. కాబట్టి సేనాని అని పేరు వచ్చింది. ఈయనకే గుహ అని ఒక పేరుంది. మహానుభావుడు సాక్షాత్తు పరమశివుడి యొక్క తేజస్సు కాబట్టి, పార్వతీదేవి అంశయందు వచ్చినవాడు కాబట్టి, ఒక బ్రహ్మజ్ఞాని కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆయనే ఆత్మస్వరూపి, పంచభూతాలతో సంబంధం ఉన్నవాడు కాబట్టి ప్రతి హృదయ క్షేత్రమునందు ఆయనే ఉన్నాడు. కాబట్టే గుహ అని ఆయనకు పేరు వచ్చింది. ఈ కథలో ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. దాన్ని మనం బాగా పట్టుకోవాలి. పార్వతీదేవి దయాస్వరూపిణి, ఆమె జగన్మాత. ఆవిడ నీటితో కూడినటువంటి ఒక మబ్బు లాంటిది, నీలతోయదం. శంకరుడు దయాస్వరూపం. శంకరుడు లోకమునంతటికీ తండ్రి. శంకరుడు కారుణ్యామృతాన్ని వర్షించే మేఘస్వరూపి. కారుణ్యామృత వర్షిణ్యం ఘన విపద్ఘ్రణీచదా కర్మకం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సేంస్య మిచ్ఛాకృతిం అంటారు శంకర భగవత్పాదుల వారు శివానంద లహరిలో. కాబట్టి అవి రెండు మేఘాలు. అమ్మవారు ఒక మేఘం, అయ్యవారు ఒక మేఘం. ఇప్పుడు ఈ 2 మేఘాలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నాయి. అప్పుడు వాటి మధ్యలో ఒక మెరుపు పుట్టింది. ఈ మెరుపు కంటిని ముందు ఆకర్షించింది. ఇదే శరవణ తటాకంలో పుట్టే ముందు ఒక అగ్ని శిఖలాగా పైకి లేచింది. ఇది ఒక మెరుపు. ఈ మెరుపులో లోకం అంతా ప్రకాశించింది. ఈ మహాత్ముడి యొక్క అనుగ్రహంతోనే వంశాలు పెరుగుతున్నాయి. ఆ సుబ్రహ్మణ్యాని యొక్క అనుగ్రహం అంత గొప్పది. అది రక్షణని, జ్ఞానాన్ని, వంశాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. భయంకరమైన రోగాలను తీసేస్తుంది. కుమారస్వామిని నమ్మి నమస్కరిస్తే సామాన్యమైన పిల్లలు కాదు, మహాపురుషులే పుడతారు. వంశాభివృద్ధి అంటే మామూలుది కాదు. అది కలగడానికి ముందు యజమానికి విశ్వాసం ఉండాలి. ఆ భర్తకి విశ్వాసం చేస్తున్నటువంటి కార్యంలో ప్రతిఫలం కావాలి. రామస్వామి దీక్షితులని ఒక మహానుభావుడు ఉన్నాడు దక్షిణ భారతదేశంలో. ఆయన భార్య పేరు సుబ్బమ్మ గారు. వీళ్ళిద్దరూ కలిసి వైద్యనాథ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించారు. ఆయన్ని అక్కడ ముద్దు కుమారస్వామి అని కూడా పిలుస్తారు. అక్కడ వల్లీ దేవసేనల యొక్క స్వరూపాన్ని బాలాంబిక అని అంటారు.
ఆ ముద్దు కుమారస్వామి బాలాంబికలని 40 రోజులు దేవాలయంలో ఉండి సేవించుకున్నారు భార్యాభర్తలు. ఆమె గర్భం ధరించింది. ఒక పిల్లవాడు పుట్టాడు. ముద్దు కుమారస్వామి అని పేరు పెట్టుకున్నారు. ఆయనే ముత్తుస్వామి దీక్షితులు. మరి సంగీత త్రయంలో త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు అంటాం కదా, వాళ్ళల్లో ఒకడైనాడు ఆయన. చూశారా మరి? అంటే ఒక రోజున రామస్వామి దీక్షితులు నిద్రపోతున్నారు. ఆ నిద్రలో ఆయనకి బాలాంబిక దర్శనమిచ్చి తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి, నీ భార్య కడుపున పుట్టినది, నీ కొడుకుగా ఉన్నది నా భర్త స్వరూపమైనటువంటి ముత్యమే అన్నది. అంటే ముద్దుస్వామి. దానిని ఆ పిల్లవాడి మెడలో వేయమన్నది. ఉలిక్కుపడి లేచాడు. పక్కన చూస్తే ముత్యాల హారం ఉంది. దాన్ని తన కొడుకు మెడలో వేశాడు. తమిళంలో ముత్తు అంటే ముత్యం. ముద్దుకుమార దీక్షితులు ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఆయనే సంగీత త్రయంలో ఒకడని మనం చెప్పుకున్నాం. ఆ మహానుభావుడికే చిదంబర శాస్త్రి అనే పేరుతో శంకరుడే గురువు అయ్యాడు. సాక్షాత్తు శివుడే. ఒక రోజున ఇంటికి వచ్చి వీడిని కాశీ తీసుకువెళ్ళి సంగీతం నేర్పిస్తానని చెప్పాట శివుడు. కాశీకి తీసుకువెళ్ళి దీక్ష ఇచ్చాడు. గొప్ప శ్రీ విద్యోపాసకుడిని చేశారు. అక్కడ 3 సంవత్సరాల పాటు సంగీతం నేర్పించారు. సంగీతంలో సమస్త మెళకువలు నేర్చిన తరువాత, ఎరా అబ్బాయ్ ఇంటికి వెళదామని అడగవేంటి అన్నట్టు. అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, స్వామి నేను ప్రతిరోజు గంగా స్నానం చేస్తున్నాను, ప్రతిరోజు విశ్వేశ్వర దర్శనం చేసుకుంటున్నాను, ప్రతి క్షణం గురుపాద సేవ చేస్తున్నాను. ఇంకా నాకు మా ఊరు ఎందుకు కావాలి గురువుగారు? నా జన్మ ధన్యం పొందడానికి ఈ 3 సాలవా? గురు చరణ అంబుజ నిర్భర భక్త అంటారే శంకర భగవత్పాదులు. కాబట్టి దయచేసి నన్ను వెళ్ళిపోమనద్దు అన్నాడు. ఆ పిల్లవాడికి గురుభక్తి గురువుగారు సంతోషపడి, నువ్వు నాతో రా అని ఆ పిల్లవాడిని గంగ దగ్గరికి తీసుకెళ్ళాడు. గంగ ఒడ్డున నిలబడి ఆయన సంకల్పం చేసి శిష్యుడితో, నీవు నడుచుకుంటూ రోజు స్నానం చేయడానికి గంగలో ఎంత దూరం వెళితే అంతకంటే కొంచెం ముందుకు వెళ్ళు. నీ కాలికి ఏది తగులుతుందో దాన్ని చేతులతో పైకెత్తి పటకరా అన్నాడు. దీక్షితుల వారు లోపలికి వెళ్ళాడు. కాలికి ఏదో తగిలింది, చేతులతో పైకెత్తాడు. అదే ముత్తుస్వామి దీక్షితారి చేతుల్లో ఉన్న వీణ. అది ఆయనకి గంగలో దొరికింది. ఆ వీణను సాక్షాత్తు అమ్మవారు అనుగ్రహించింది. ఆ వీణను తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి నమస్కరించాడు. అప్పుడు గురువు అన్నాడు, నాయనా నీవు సుబ్రహ్మణ్య అవతారానివి. అమ్మ అనుగ్రహం కలిగింది, అది నీ చేత వీణ అయింది. నీలాంటి ముత్తుస్వామి దీక్షితరు శిష్యుడు కలిగినందుకు నా జన్మ ధన్యమైంది. గంగా స్నానం చేసి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి మునిగారు. ఇక పైకి రాల. ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి గంగలో వెదిగితే చిదంబరనాథ శాస్త్రి గారి శరీరం దొరికింది. అప్పుడు ముత్తుస్వామి దీక్షితరు గురువు గారికి అంత్యేష్టి సంస్కారం చేసి తన ఊరికి వెళ్ళిపోయారు. ఇలా ఎన్నో 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 ఉన్నాయి చెప్పుకుంటే. అటువంటి మహాత్ముడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జనన గాథ ఈరోజు మనం చెప్పుకోగలిగామంటే ఆ స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు మనందరి పట్ల ఉన్నాయి అని, ఎల్లప్పుడూ ఉండాలి అని నేను భావన చేస్తూ, ఈ ప్రవచనానికి ఆధారభూతమైనటువంటిది బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనాలు అని మరొక్కసారి నేను సవినయంగా మనవి చేసుకుంటూ, వారికి వినేటటువంటి మీ అందరికీ కూడా నమస్కరించుకుంటూ స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.